Hello guys, welcome to the new and interesting video of Mr. TECHBOOST channel. ఎథికల్ హ్యాకింగ్ సిరీస్ అయితే చాలా ప్రాపర్గా అవుతుంది. ఇప్పటి వరకు మీరు బేసిక్స్ వీడియోస్ చూడలేదు అంటే డెఫినెట్లీ ప్లేలిస్ట్కి వెళ్ళండి, అక్కడ చెక్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్గా అయితే డిస్కస్ చేస్తున్నాం. ఒక ఎథికల్ హ్యాకింగ్కి బేసిక్స్, ఒక బిగినర్కి ఎటువంటి స్కిల్స్ అవసరమో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము డిస్కస్ చేస్తున్నాం. సో ప్రజెంట్ అయితే ఈ వీడియోలో ఒక 10 వీడియోస్ అయ్యేసరికి ప్రాక్టికల్ వీడియో, మన ఫస్ట్ ప్రాక్టికల్ వీడియో ఇది. ఈ ప్రాక్టికల్ వీడియోలో బేసిక్గా మనం ఏం తెలుసుకుంటాము అంటే ప్రాక్టికల్ వీడియో ఆఫ్ ఐపీ అడ్రస్. ఒక నెట్వర్కింగ్ మీద కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఇచ్చా, ఐపీ అడ్రస్ మీద చాలా నాలెడ్జ్ అయితే ఇచ్చా. ఐపీ అడ్రస్ అనేది ఎథికల్ హ్యాకింగ్లో చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో ఈ వీడియోలో ప్రాక్టికల్గా ఐపీ అడ్రస్ ఏ విధంగా తెలుసుకోవచ్చు. సో ఎక్స్ట్రా ఇక్కడ చూసినట్లయితే మనం నో ఐపీ అడ్రస్ డీటెయిల్స్ యూజింగ్ సిఎండి, ఒక కామెంట్ ప్రాప్ట్ని యూజ్ చేసి ఏ విధంగా ఐపీ అడ్రస్ డీటెయిల్స్ను మనం తెలుసుకోవచ్చో చూసుకుందాం. సో అదేవిధంగా నో పబ్లిక్ ఐపీ అడ్రస్ డీటెయిల్, ఒక సిస్టమ్ని కానీ లేదా ఒక స్మార్ట్ ఫోన్ని కానీ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏ విధంగా చూడొచ్చు, మనం తెలుసుకోవచ్చు, అది చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి హౌ టు హైడ్ ఐపీ అడ్రస్ విత్ విపిఎన్. ఒకవేళ మనం ఏదైనా స్కానింగ్ కానీ లేదా స్నిఫింగ్ కానీ, వెబ్సైట్ స్నిఫింగ్ కానీ చేయాల్సి వస్తే ఐపీ అడ్రస్ అనేది డెఫినెట్లీ మనం హైడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ హైడ్ చేయకపోయినట్లయితే ఈజీలీ సైబర్ టీమ్ లేదా సిస్టమ్ ఓనర్ ఈజీలీ క్యాచ్ చేసేస్తారు మన సిస్టమ్ను విత్ మ్యాక్ అడ్రస్తో. సో ఏ విధంగా ఒక విపిఎన్ను యూజ్ చేసి మన సిస్టమ్ ఐపీ అడ్రస్ను హైడ్ చేయొచ్చో తెలుసుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే నా కంప్యూటర్లో మీకు కామెంట్ ప్రాప్ట్ ఓపెన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా చూపించబోతున్నా. సో లెట్ గెట్ స్టార్టెడ్. సో బేసిక్గా ఫస్ట్ వన్ వచ్చేసరికి నో ఐపీ అడ్రస్ యూజింగ్ కామెంట్ ప్రాప్ట్. కామెంట్ ప్రాప్ట్ని యూజ్ చేసి ఏ విధంగా మనం ఐపీ అడ్రస్ చూడబోతున్నాం. సో సింపుల్లీ నా డెస్క్టాప్ మీదకి వచ్చేసా. ఇక్కడ మనకి విండోస్ ఆర్ కీబోర్డ్లో సెర్చ్ చేసినట్లయితే, ప్రెస్ చేసినట్లయితే రన్ అన్నది డైరెక్ట్లీ వచ్చేస్తుంది. ఇక్కడ సిఎండి అనే కామెంట్ని ఇచ్చి ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన వెంటనే మనకు కామెంట్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో కామెంట్ ప్రాంప్ట్లో బేసిక్గా ఏం చేయాలి అంటే ఇక్కడ IPCONFIG ipconfig/ALL ఆల్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ లోడ్ అయ్యి మీకు డాటా షో చేస్తుంది. మీరు ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ కనెక్ట్ చేసి ఉన్నారు అంటే ఇంటర్నెట్ కనెక్షన్ యొక్క డీటెయిల్స్, ఐపీ అడ్రసెస్ ఇక్కడ షో చేస్తాయి. ఒక ఇథర్నెట్ కేబుల్తో కనెక్ట్ అయినట్లయితే ఇథర్నెట్ కేబుల్ యొక్క ఐపీ అడ్రస్, ఇథర్నెట్ కేబుల్ మీకు అలౌట్ చేసిన ఐపీ అడ్రస్. ఒకవేళ వైఫైతో కనెక్ట్ అయ్యారు అంటే వైఫై యొక్క మ్యాక్ అడ్రస్, వైఫై యొక్క IPv4, IPv6, మీకు అలౌట్ చేసిన IPv4, IPv6 ఎంటెడ్ డేటా షో అవుతుంది. సో ఈ విధంగా అవుతుంది అంటే నేను ఇప్పుడు ప్రజెంట్లీ వైఫైతో యూజ్ చేస్తున్నా. సో వైఫై యొక్క డీటెయిల్స్ ఇక్కడ షో చేస్తుంది. సో ఫిజికల్ అడ్రస్ B0-52-16-D1-11-49. సో ఇది బేసిక్గా నేను ప్రజెంట్ యూజ్ చేస్తున్న వైఫై యొక్క మ్యాక్ అడ్రస్. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ IPv6 అడ్రస్. సో IPv6 అడ్రస్ కూడా ఇక్కడ ఉంది. సో IPv6 అడ్రస్ అనేది ఒక హెక్సాడెసిమల్ నోటేషన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హెక్సాడెసిమల్లో ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరిక్స్ కాంబినేషన్లో ఉంది. సో నెక్స్ట్ వన్ IPv4 అడ్రస్ 192.168.0.11. ఇది నా ప్రైవేట్ ఐపీ అడ్రస్, నాకు రౌటర్ అలౌట్ చేసిన ఐపీ అడ్రస్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి డిఫాల్ట్ గేట్వే ఒక IPv6 ఐపీ అడ్రస్ అయితే ఉంది. డిఫాల్ట్ గేట్వే మీన్స్ నాకు ఎవరైతే ఏ బ్రాడ్బ్యాండ్ అయితే ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుందో ఆ బ్రాడ్బ్యాండ్ యొక్క ఐపీ అడ్రస్. సో అది కూడా IPv6 మెన్షన్ అయి ఉంది. IPv4 కావాలి అంటే ఇక్కడ 192.168.0.1. ఇది ఒక డిఫాల్ట్ గేట్వే నా బ్రాడ్బ్యాండ్. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఒక కామెంట్ ప్రాప్ట్ని యూజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మన ఐపీ అడ్రస్ ఏంటి, అలౌట్ ఐపీ అడ్రస్ ఏంటి, ఒక బ్రాడ్బ్యాండ్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి ఈజీలీ తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ టాపిక్ మనకు ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్ డీటెయిల్స్. మన పర్సనల్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏంటి, సో ప్రజెంట్లీ ఏ విధంగా తెలుసుకోవాలో ఒకసారి చూసుకుందాం. సో దీనికోసం మనకు గూగుల్ బ్రౌజర్కు వెళ్ళాలి. గూగుల్ బ్రౌజర్కు వెళ్ళి WHATS వాట్స్ మై ఐపీ అడ్రస్ అని ఇక్కడ సెర్చ్ చేసినట్లయితే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఏదో ఒక రిజల్ట్స్లో మీకు డేటా అయితే డెఫినెట్లీ దొరికిపోతుంది. నేను ప్రజెంట్లీ ఫస్ట్ వన్లోకి ఎంటర్ అవుతున్నా. సో ఇక్కడ ఈ వెబ్సైట్లో అనేది మీ పబ్లిక్ ఐపీ అడ్రస్, ఇక్కడ ప్రైవేట్ అడ్రస్ మనం కామెంట్ ప్రాప్ట్లో చూసుకుందాం. ఇక్కడ పబ్లిక్గా మన ఐపీ అడ్రస్ ఏంటి, సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి చూసుకుందాం. సో నా పబ్లిక్ ఐపీ అడ్రస్ వచ్చేసరికి 202.142. ఎడిషనల్, నేను డేటాను అయితే టోటలీ లీక్ చేయట్లేదు. సో ఇది నా పబ్లిక్ ఐపీ అడ్రస్. సో కింద చూసుకున్నట్లయితే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ డీటెయిల్స్, సిటీ డీటెయిల్స్, రీజన్ డీటెయిల్స్,
కంట్రీ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ షో చేస్తా. ఒక ఐపీ అడ్రస్తో నేను ఆల్రెడీ డిస్కస్ చేసా, కంట్రీ లొకేషన్, స్టేట్ లొకేషన్, దాంతో ఐఎస్పీస్ లొకేషన్, ఐఎస్పీ ఎటువంటి ఐఎస్పీ మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇక్కడ నాకు బ్రాడ్బ్యాండ్ కాబట్టి బ్రాడ్బ్యాండ్ యొక్క నేమ్, సో అదేవిధంగా ఏ బ్రౌజర్ని యూజ్ చేస్తున్నానో అది కూడా చూపిస్తుంది. సో ఇది పబ్లిక్గా ఐపీ అడ్రస్. ఏదైనా ఒక వెబ్సైట్లో స్నిఫింగ్ చేయాలన్నా లేదా వెబ్సైట్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ ఐపీ అడ్రస్ అనేది వాళ్ళ లాగ్ ఫైల్స్లో సేవ్ అయ్యి ఉంటుంది. సో ఎథికల్ హ్యాకింగ్ చేసే టైంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ మన ఐపీ అడ్రస్ను, మ్యాక్ అడ్రస్ను డెఫినెట్లీ హైడ్ చేయాలి. ఒక VPNను యూజ్ చేసి మన థర్డ్ పాయింట్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే థర్డ్ పాయింట్లో క్లియర్ కట్గా మెన్షన్ అయి ఉంది, హౌ టు హైడ్ ఐపీ అడ్రస్ విత్ VPN. ఒక VPNని యూజ్ చేసి ఏ విధంగా ఐపీ అడ్రస్ను హైడ్ చేయొచ్చో ఒకసారి చూసుకుందాం. సో ఇక్కడ బేసిక్గా మీరు చూసినట్లయితే IPv4 నాది పబ్లిక్గా ఉంది. సో దీన్ని ఏ విధంగా చేయాలి అంటే క్రోమ్లో మీరు ఎక్స్టెన్షన్ని యాడ్ చేయొచ్చు, ఒక VPN లేదా ఒక పర్సనల్ ఒక ప్రాపర్ VPNను డౌన్లోడ్ చేయొచ్చు. సో నేను ప్రజెంట్గా ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తున్నా, మీరైతే డెఫినెట్లీ ఒక పెయిడ్ వర్షన్ యూజ్ చేయండి. సో ఇక్కడ VPNను నేను ఆన్ చేసుకుంటున్నా. సో ప్రజెంట్ అయితే VPN ఆన్ అయిపోయింది. VPN నేను లండన్ లొకేషన్లో ఉన్న. ప్రజెంట్లీ ఇక్కడ ఆన్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే నాకు ఎటువంటి ఐపీ అడ్రస్ అలౌట్ చేస్తుందో ఇక్కడ చూసుకుందాం. సో ఇప్పటి వరకు నాకు పబ్లిక్ ఐపీ అడ్రస్, నా ప్రాపర్ ఐపీ అడ్రస్, జెన్యున్ ఐపీ అడ్రస్ షో చేస్తుంది. సో ఇక్కడ వన్స్ కనెక్ట్ అవ్వగానే నాకు ఒక ప్రాపర్ ఐపీ అడ్రస్ అనేది అలౌట్ అయిపోయింది. నేను రిఫ్రెష్ చేసి ఒకసారి చూపిస్తున్నా మీకు. సో నాకు ఎటువంటి ఐపీ అడ్రస్ అనేది అలౌట్ అయిందో ఒకసారి చూసుకుందాం. సో రిఫ్రెష్ చేసిన వెంటనే ఇక్కడ నాకు న్యూ ఐపీ అడ్రస్ అయితే అలౌట్ అయింది. సో ఆ IPv4 ఇక్కడ చూపిస్తుంది 54.37.7.235. ఇక్కడ మీ పబ్లిక్ ఐపీ అడ్రస్ను హైడ్ చేసి ఒక ప్రైవేట్ ఫేక్ ఐపీ అడ్రస్ను మీరు ఈజీలీ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఫేక్ ఐపీ అడ్రస్తో వెబ్సైట్ స్నిఫింగ్ చేసినా లేదా వెబ్సైట్లో ఏదైనా టెస్టింగ్ చేసిన, పెనట్రేషన్ టెస్టింగ్ చేసిన మీ ప్రాపర్ ఐపీ అడ్రస్ అనేది వెళ్ళదు, వాళ్ళు ఈజీలీ మిమ్మల్ని క్యాచ్ చేయలేరు. ఒక ఐపీ అడ్రస్తో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ యొక్క డీటెయిల్స్ OUHSAS. సో అక్కడ లండన్ యొక్క ISP నేమ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సర్వీస్, నెట్వర్క్ షేరింగ్ డివైస్. సో థర్డ్ వన్ వచ్చేసరికి కంట్రీ, ఏ కంట్రీ నుండి మనం యూజ్ చేస్తున్నామో ఒక డివైస్ యునైటెడ్ కింగ్డమ్ అని షో చేస్తుంది. బేసిక్గా నేను లండన్ సర్వర్లో కనెక్ట్ అయ్యా, సో యునైటెడ్ కింగ్డమ్ అని షో చేస్తుంది. సో ఈ విధంగా మనం ఎంటైర్లీ ఒక కామెంట్ ప్రాంప్ట్ని యూజ్ చేసి ఐపీ అడ్రస్ యొక్క డీటెయిల్స్, మన బ్రాడ్బ్యాండ్ యొక్క డీటెయిల్స్ ఈజీలీ చూసుకోవచ్చు. దాంతోపాటు ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్, మనకు సిస్టమ్కి ఐపీ అడ్రస్ ఉంటుంది, ఆ ఐపీ అడ్రస్ ఏంటి తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఏం చూసాము అంటే హౌ టు హైడ్ ఐపీ అడ్రస్ విత్ VPN. ఒక VPNని యూజ్ చేసి మన ఐపీ అడ్రస్ను ఏ విధంగా హైడ్ చేయాలి తెలుసుకున్నాం. సో ఇది ఎంటైర్ వీడియో, ఒక ఎథికల్ హ్యాకింగ్లో మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవాల్సిన వీడియో. సో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేసేయండి. ఈ ప్రాక్టికల్ వీడియో ఏ విధంగా ఉందో డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా రాబోయే రోజుల్లో ప్రాక్టికల్ వీడియోస్ డీటెయిల్గా అయితే మీకు ప్రొవైడ్ చేయబోతున్నాం. సో దానికోసం ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ ఎథికల్ హ్యాకింగ్ సిరీస్ అయితే ప్రాపర్గా బేసిక్స్ టు అడ్వాన్స్ అవ్వబోతుంది. సో ఈ రోజుకింతే మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.